మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ మధ్యకాలంలో రోజు మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం జమిలీ అని. ఈ జమిలీ అంటే ఏంటిది, ఆ ఎన్నికలు ఏంటిది, దాని యొక్క ఏంటిదండి. అయితే ఇప్పుడు మనము లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ జమిలీ ఏంటిదంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్. లోక్సభలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏకకాలంలో అంటే లోక్సభ ఎలక్షన్లు, అసెంబ్లీ ఎలక్షన్లు ఏకకాలంలో నిర్వహించడానికి భారత ప్రభుత్వం ఏదైతే ఉందో రాజ్యాంగ సవరణ బిల్లుని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇది అన్నమాట ప్రవేశపెడుతుంది. అయితే ఈ బిల్లు యొక్క విస్తృత సంప్రదింపుల కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపబడుతుంది. ఈ ప్రతిపాదిత ఏదైతే మార్పు 1967 వరకు అనుసరించినటువంటి పద్ధతితో ఎన్నికలను సర్దుబాటు చేయడం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఈ ఉన్నత స్థాయి కమిటీల దశల వారీగా అమలు చేయాలని సిఫారసు చేయడం జరిగింది. తర్వాత కేంద్ర మంత్రివర్గం బిల్లుని ఆమోదించడం. అయితే లోక్సభ, అసెంబ్లీ రెండూ కూడా ఏకకాలంలో ఏదైతే ఎలక్షన్స్ అన్నమాట. అయితే దీన్ని ఏదైతే ఉభయ సభల సంయుక్త కమిటీకి సిఫార్సు చేయడానికి రెడీ అయ్యారు అనమాట. అయితే రాజ్యాంగం 129వ సవరణ బిల్లు ప్రకారం ఒకే దేశం ఒకే ఎన్నిక, అంటే ఒకటే దేశం ఒకటే ఎలక్షన్స్, అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కసారి కాకుండా ఒకటేసారి మొత్తం దేశవ్యాప్తంగా ఎలక్షన్స్, ఒకటే దేశం ఒకటేసారి ఎన్నికలు అని అర్థం అనమాట జమిలీ ఎన్నికలు అంటే. అయితే దీనికి సంబంధించినటువంటి కేంద్ర న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు ప్రవేశపెడతారని లోక్సభలో ఎజెండా పేర్కొనడం జరిగింది. అయితే దీన్ని ప్రవేశపెట్టిన తర్వాత విస్తృత సంప్రదింపుల కోసం పార్లమెంట్ జాయింట్ కమిటీకి సూచించాల్సిందిగా మేఘ్వాల్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాని అభ్యర్థించనున్నారనమాట. ఇంకా కాలేదు, అవుతుంది. ఎప్పుడవుతుంది ఏంటిది అనేది మళ్ళీ నేను ఇంకో వీడియోలో అయినప్పుడు మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ఇది బిల్లు పెట్టడం, అభ్యర్థించడం ఇవన్నీ అనమాట. అయితే దీంతో పాటు జమ్మూ మరియు కాశ్మీర్, పుదుచ్చేరి మరియు ఢిల్లీ యొక్క ఏదైతే యూనియన్ టెరిటరీస్ అనుకోండి, లేకపోతే కేంద్రపాలిత ప్రాంతాలు అనుకోండి, లేకపోతే కొన్ని ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఎన్నికల్ని సమలేఖనం చేయడానికి కేంద్రపాలిత ప్రాంతాల చట్టాలు ఏదైతే యూనియన్ టెరిటరీస్ కేంద్రపాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని సవరణ బిల్లును కూడా 2024 మంత్రి గారు ప్రవేశపెట్టడం జరుగుతుంది. అయితే వివిధ పార్టీల ఎంపీల బలం ఆధారంగానే ఈ ప్రోరేటా ప్రాతిపదికన ఉమ్మడి ప్యానెల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే మరి బిల్లు పాస్ కావాలంటే బలం ఉండాలి, ఏది ఎంపీల బలం ఉండాలి. అయితే ఇప్పుడు ప్రజెంటు అతిపెద్ద పార్టీగా బీజేపీ రావటం, దాని యొక్క ఏదైతే ఉన్నారో వాళ్ళ యొక్క సభ్యులు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీ, స్థానిక సంస్థలు ఎన్నికల్ని ఒకేసారి దశల వారీగా నిర్వహించాలని సిఫార్సు చేసినటువంటి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీలో సభ్యుడిగా ఉన్నటువంటి కేంద్ర మంత్రి అమిత్ షా గారు ఈ దిగువ సభకు హాజరయ్యే అవకాశం ఉంది అన్నమాట. ఈ బిల్లు ప్రవేశపెట్టే సమయంలో చెప్పడం జరిగింది. గత వారం లాస్ట్ వీక్ లోక్సభ మరియు రాష్ట్రాల అసెంబ్లీలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించడం జరిగింది. అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా నిర్వహించాలి ఇప్పటికీ వదిలివేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. అయితే బిల్లుకు చట్టసభ సభ్యులు మరియు ప్రజలతో విస్తృత సంప్రదింపులు అవసరం కాబట్టి దాన్ని ఉమ్మడి కమిటీకి పంపాలని మేఘ్వాల్ దిగువ సభకు చెప్పవచ్చు. అయితే అదే రోజున పార్టీ నుంచి ప్రతిపాదిత ప్యానెల్కు సభ్యుల పేర్లని స్పీకరు కోరనున్నారు. అయితే నిబంధనల ప్రకారం ప్యానెల్కు పేరు పెట్టాలనుకుంటున్నటువంటి సభ్యుల గురించి పార్టీలు స్పీకర్కు తెలియజేయకపోతే వారి సభ్యత్వాన్ని కోల్పోవచ్చు. బిల్లుని ప్రవేశపెట్టిన రోజు సాయంత్రంలోగా కమిటీ కూర్పుని స్పీకర్ ప్రకటిస్తారని కార్యకర్త తెలిపారు. మొదట్లో ప్రతిపాదిత కమిటీ పదవీకాలం 90 రోజులు ఉంటుంది, కానీ తర్వాత పొడిగించవచ్చు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు ఉద్దేశించినటువంటి 2 బిల్లులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఒకే దేశం ఒకే ఎన్నికలు అనే అంశంపై జరిగిన సంప్రదింపుల ప్రక్రియలో 32 పార్టీలు ఈ ఆలోచనకు మద్దతు ఇచ్చాయని, 15 పార్టీలు మద్దతు ఇవ్వలేదని కోవింద్ గారు చెప్పడం జరిగింది. దేశంలో 1951 మరియు 1967 మధ్య ఏకకాల ఎన్నికలు జరిగాయి. ఏకకాల ఎన్నికల భావన
1983 నుంచి అనేక నివేదనలు మరియు అధ్యయనాలతో ప్రదర్శింపబడింది. ముఖ్యంగా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే మునుపటి పద్ధతికి తిరిగి రావటాన్ని ఇది సూచిస్తుంది అని తెలపటం జరిగింది. అయితే ఇక మనమేంటిది రాబోయే రోజుల్లో మళ్ళీ నేను ఈ జమిలీది ఫైనల్ అయిపోయినాక మళ్ళీ ఇంకో వీడియోలో మీకు అంటే ఒకే దేశం ఒకే ఎన్నికలు అని అనమాట. అంటే ఒక దేశానికి ఏకకాలంలోనే ఒకటేసారి దేశం మొత్తం కూడా ఎన్నికలు జరుగుతాయి అని చెప్పటం. ఓకే, ఒకే దేశం ఒకే ఎన్నిక. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇదంతా ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే. సెలవు.